దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యం వింటున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం మనం చదువుకుందాము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడెవడు? యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి వారితో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని మాటల ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు చలవిస్తూ ఉన్నారు. యెహోవాను మనమందరము ఎందుకు ఆశ్రయించాలి అనే అంశం ద్వారా తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు చూస్తున్న వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. దేవుని వాక్యాలు విని మీ అందరూ ఆశీర్వదించబడాలని ప్రభునామమును బట్టి కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు చలవిస్తున్నారు. యెహోవాకు భయపడి ఆయన మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వాక్యంలో ఏమని చదివిస్తుందంటే, యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడిచివాడెవడు? ప్రతివారు కూడా యెహోవాను నమ్ముకోవాలి అని ఎందుకు దేవుడు మాట్లాడుతూ ఉన్నారంటే, ఈ మాటలకు అర్థం అంటే ఏంటంటే, ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు. దేవుణ్ణి నమ్ముకుంటేనే నీకు వెలుగు మార్గం. ఇంక వేరే ఛాన్స్ ఏం లేదు. దేవుని సేవకుని మాట వింటేనే నీకు క్షేమం. ఇంక వేరే మార్గం అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎట్టి పరిస్థితుల్లో లేదు నాకు తెలిసి. దేవుణ్ణి ఆశ్రయించడమే. దైవజనుడి మాట వినవలసిందే. ఎవరైతే నిజముగా భయభక్తులు ఉన్న దైవజనుడు ఉంటారో వారి మాట వినవలసిందే. దేవుని వాక్యంలో మనం చూస్తే ఎలీషా అంటాడు, ఏలీయాను నెతకొద్దు, మీరు వెళ్ళొద్దు, వెళ్ళినా ఉపయోగం లేదంటే బ్రతిమలాడుకుంటారు. వెళ్తామయ్యా, ఏమో ఏ కొండలో పడిపోయాడో ఏ లోయలో పడిపోయాడో వెతుకుతామంటే వెతికారు. వెతికి వచ్చి నీ మాట వినుంటే బాగుండేది, ఎక్కడా దొరకలేదంట. నేను చెప్పలేదా? మీరు ఎందుకు వెళ్ళారు? వెలుగు లేక మీరు చీకట్లు ఎందుకు వెతుకుతున్నారు? మోషే వెళ్ళొద్దు అన్నాడు వాళ్ళని, యుద్ధానికి వెళ్ళొద్దు అంటే వారు వెళ్ళిపోయారు, ఓడిపోయి వచ్చేసారు. సేవకుని మాట వింటే నీకు జయము, దేవుని మాట వింటే నీకు జయము. అందుకే ప్రభు చెప్తున్నారు, సేవకుని మాట వినని వాడెవడు? వెలుగు లేకయే ఎవడు చీకట్లో నడవగలడు? దేవుని మాట వినకుండా ఎవరు నడుస్తారు? దేవుని సేవకుని మాట వినకుండా ఏం చేయగలుగుతాం? ఏమీ చేయలేం అనే విషయాన్ని ఈరోజు దేవుడు అందరితో మాట్లాడుతున్నారు. ఎన్నో ఆప్షన్ కొనలేం. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది. మొదటి రాజుల గ్రంథంలో రాయబడి ఉంది. రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో కనబడుతుంది. 16వ వచనంలో, ఇద్దరు భార్యాభర్తలకి పిల్లలు లేక ఉంటారు. ఆ స్త్రీ ఆ దైవజనుడు చూసి నిజమైన భక్తిగల దైవజనుడు అనుకుని తన భర్తతో చెప్పి ఆ మేడగది పైన దీపం పెట్టి అతను వచ్చినప్పుడల్లా ఆహారం పెట్టి అతను మా ఇంటికి రావాలని బ్రతిమాలి వేడుకుంటుంది. ఆ దైవజనుడు రోజు తిని బాబిలు చదువుకుని ప్రార్థన చేసుకుని అటు వెళ్ళినప్పుడల్లా ఆమె ఇంటికి వెళ్ళి భోజనం చేసి వెళ్తూ ఉంటే వారి అక్కర ఎరిగి వీళ్ళు నన్ను ఎంతో మంచిగా చూసుకుంటున్నారు, ఎప్పుడైతే వారిని ప్రేమించి ఆతిథ్యం ఇచ్చి ఆహారం ఇస్తుందో దైవజనుడు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు కొదువేంటో తండ్రి,
వీళ్ళని చూస్తే పిల్లలు లేరు కదా, ఒక కుమారుని దయచేయని ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తానన్నాడు. నీకు కుమారుడు పుట్టబోతున్నాడంటే ఆమె అంటది, నన్ను నువ్వు భ్రమ పెట్టవద్దు అంటది. కానీ దైవజనుడి నోటి మాట ప్రకారంగా ఆమె కుమారుడు పుట్టాడు. కొంతకాలం పెద్దవాడైన తర్వాత వాడు ఏదో బాధతో, తలపోటుతో తలతిప్పుతో బాధపడుతున్నప్పుడు గొప్పగా మళ్ళీ ఏ దైవజనుడి ద్వారా ఆమె కుమారుడు ఇచ్చారు దేవుడు, ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి ఏమంటుందో తెలుసా? నువ్వు నన్ను భ్రమ పట్టవద్దని చెప్పాను కదా, నేను పిల్లలు కావాలని అడిగానా, ఇదిగో నా కుమారుడు మరణప్రాయంలో ఉన్నాడు అని చెప్తుంది. అప్పుడు ఆ దైవజనుడు బలం తెచ్చుకుని ప్రార్థించడం ప్రారంభించాడు. ముందు తన శిష్యుని పంపించారు. ఆ శిష్యుడు అతన్ని బ్రతికించలేకపోయాడు. తర్వాత ఎలీసా వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేసి దేవుని బ్రతిమలాడుకున్నాడు. ఆ కుమారుడు బ్రతికాడు. ఈరోజు అపనమ్మకం వల్లనే మనకు ఆటంకాలు వస్తాయి. యోబు అంటాడు, నేను దేని గురించి భయపడ్డానో అదే నా మీదకు వచ్చింది. కనుక ధైర్యం కలిగి ఉండండి, మీకు ఏ కీడు రాదు, ఏ అపాయం రాదు, ఏ దుష్టుడు మిమ్మల్ని తాకలేడు. ఈరోజు తండ్రిని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఈరోజు తండ్రిని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన నమ్ముకోండి, వెలుగు మార్గంలో నడవండి. దేవుని మాటని విన్న వాళ్ళందరూ కూడా ఆ చీకట్లో నడిచేవారు ఎంతవరకు వెళ్తారు? పనులన్నీ ఆగిపోతాయి. స్టాప్. మార్గాలన్నీ మూయబడతాయి, ఖచ్చితంగా మూయబడతాయి. కనుక ఈరోజు దేవుని చిత్తానికి అప్పగించుకుని దేవుని సేవకుని మాట వినండి, ముందుకు సాగిపోండి. మీకు సంపూర్ణమైన ద్వారాలు తెరవబడతాయి. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలు ఆశీర్వదిస్తారు. పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించిన గాక. ఆమేన్. కృప కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మీ కృపను దయను ఏమాత్రము తక్కువ వచ్చేద్దు. యెహోవాని ఎందుకు ఆశ్రయించాలి? నిన్ను ఆశ్రయిస్తేనే మాకు ఆశీర్వాదం, నిన్ను ఆశ్రయిస్తేనే మాకు ఆశీర్వాదం, సమాధానం, సంతోషం, ముందుకు సాగలుగుతాం. మాలో నుండి విశ్వాసాన్ని తీసివేసి సేవకుని మాట వినేలాగా, సేవకుని మాటని విని వెలుగులో నడిచే బిడలాగా ప్రతి వారిని సిద్ధపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.